వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు మీ విషయంలో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ ఎదురు చూస్తున్నారంట. అసలు ఎవరతను, ఎందుకు ఎదురు చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం అనుకుంటున్నారు వాళ్ళ గురించి ప్లీజ్ చెప్పండి. ఏంజిల్స్ ఏమనుకుంటున్నారు? మీరు యు ఆర్ ద క్రియేటర్ అండి. ఎస్, మీరు ఏదైతే చేయాలి అనుకుంటారో, ఏదైతే చేయాలనుకుంటారో దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చుకుంటారు అండ్ వాటన్నిటిని కూడా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయడానికి మీ వంతు అంతా కూడా కృషి చేస్తారు అండ్ అలాగే మొదలుపెట్టిన పనికి ఫలితాలను కూడా తీసుకొస్తారు. అంత కమిట్మెంట్‌తో ఉంటారు మీరు అని అనుకుంటున్నారండి. అండ్ అలాగే మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఎంత ఫాస్ట్‌గా అయితే మొదలెడతారో అంత ఫాస్ట్‌గా కూడా ఆపేస్తారు. అంటే మీ పని ఓకేనా? చూసేవాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే మీరు ఎంత ఫాస్ట్‌గా మొదలెడతారో అంత ఫాస్ట్‌గా ఆ పనిని ఆపేయగలరు కూడా. ఓకేనా? అంటే ద లాంగ్ టర్మ్ అనేది ఎక్కువ కాకుండా ఎక్కువగా స్విచ్చింగ్ చేస్తూ ఉంటారు. కొత్తవి వెతుకుతూ ఉంటారు. కొంచెం స్టార్ట్ చేస్తారు. ఆ పనిని చేస్తారు అండ్ దాంట్లో రావాల్సిన అవుట్‌పుట్ తీసుకుంటారు. దెన్ ఆ పనిని ఆపేసి ఇంకో పనిలోకెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో పనిని కూడా మొదలెడతారు. ఓకేనా? అండ్ అలాగే మీరేదైతే చేస్తున్నారో ఆ పని విషయంలో మీరు టైం అనేది కేటాయించుకోవడానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వరు. ఓకేనా? సో, టైం అనేది ఎక్కువగా అంటే టైం లేదు అని అనుకుంటూ ఉంటారు. టైం సరిపోవట్లేదు అనుకుంటారు, టైం లేదనుకుంటారు, లేదా టైం కుదరట్లేదు అనుకుంటారు. సో, దానివల్ల ఇంకా బాగా మేనేజ్ చేయొచ్చు అనే ఒపీనియన్‌లో మీరున్నారు. ఇంకా టైం ఉంటే బావుండు, టైం సరిపోవట్లేదే, టైం ఉంటే ఇంకా వేరే చేయగలను, లేదా ఇంకా నేర్చుకోగలను, టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే టైం విషయంలో కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. మన కలెక్టివ్ గురించి చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు? యెస్, యూ హ్యావ్ ఏ కమాండింగ్ వాయిస్ అండి. మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో దానికి చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ అలాగే సపోర్ట్‌గా కూడా ఉంటున్నారు. ఓకేనా? అండ్ మీరు డైరెక్ట్‌గా మాట్లాడినా, ఇండైరెక్ట్‌గా చెప్పినా ఏదైనా సరే మొత్తానికి మీకంటూ ఒక ఐడెంటిటీ అయితే ఉందండి. ఓకేనా? రికగ్నైజేషన్ ఉంది. యెస్, గుర్తుపడుతున్నారు. మీకంటూ ఆహ్, గౌరవం ఉంది. మీకంటూ రెస్పెక్ట్ ఉంది. మీరేదైతే పని చేస్తున్నారో ఆ పని అంగీకరించే వాళ్ళున్నారు. మీ పనికి తోడు ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళు అలాంటి పనులు మొదలు పెట్టుకుంటున్నారు కూడా. ఓకేనా? అండ్ మిమ్మల్ని ఇన్‌స్పైర్‌గా తీసుకోవడమే కాదు, వాళ్ళు కూడా అలాంటి పనులు జేస్తున్నారు. అంటే మిమ్మల్ని చూసి కొన్ని పనులు నేర్చుకుంటున్నారు. వాటిని ఫాలో అవుతున్నారు. అండ్ కొంతమందైతే యాజ్ ఇట్ ఈజ్ మిమ్మల్నే కాపీ కొట్టడానికి కూడా చూస్తున్నారు. ట్రై చేస్తున్నారు. ఒక ఇద్దరైతే మీరు ఏదైతే చేస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అదే చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అది ఒక రకంగా అంటే వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతున్నారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. సమర్థిస్తున్నారు పాజిటివ్‌గానే. ఓకేనా? అండ్ అలాగే వర్క్ ఆన్ కూడా చేస్తున్నారంట. అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీకు కనిపించకుండా వర్క్ ఆన్ జేస్తున్నారు. మీ ఎనకాల ఆహ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. గోడకు మేకులు కావచ్చు. అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా మీకు ఎకనామీ రాకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం మీ వెనకేదో పనులు చేస్తున్నారు. డి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి. ఓకేనా? కనిపించకుండా చీకట్లో గానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ఇంట్లో వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే మీరు చేస్తున్న పనిలో వాళ్ళు అపోజిషన్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? మీరేదైతే పని చేస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసిన వాళ్ళు మీకు అపోజిషన్. మీరు డివైన్ పనులు చేస్తుంటే డివైన్‌కి సంబంధించి అంటే మీరు రెగ్యులర్‌గా పూజ చేసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తుంటే ఈ నెగెటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు, ఎవరో చూపించేవాళ్ళు ఇంకొకళ్ళ విషయంలో మెట్టేయడానికి చూసేవాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాంపిటీషన్‌గా ఫీల్ అవుతున్నారు. అపోజిషన్ పార్టీగా ఫీల్ అవుతున్నారు. సో, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చేయాల్సిన చిన్న పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మీ విషయంలో అయితే టైము వస్తది అని చూస్తున్నారు గానీ అసలు వాళ్ళకి టైం లేదండి. ఓకేనా? వాళ్ళకి టైం అనేది రాదెప్పటికి. మీ విషయంలో మిమ్మల్ని ఆపడానికి గానీ, మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి గానీ 42 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఏజ్ పర్సన్. అసలు టైం లేదండి వారికి. టైమే లేదు. మీ జోలికొస్తే వాళ్ళకసలు టైమే ఉండదు కూడా. ఓకేనా? అండ్ మీ చుట్టూ గూడా కొంతమంది అవకాశం కోసం చూస్తున్నారు అన్న విషయం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా?
అండ్ అలాగే వాళ్ళు స్టెబిలిటీ కోసం, స్థిరత్వం కోసం, డబ్బు కోసం, వాళ్ళు సెటిల్ అయిపోదామని ల్యాండ్ కోసం, పొలాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అలాగే ఏదైతే పని చేస్తున్నారో ఐదుగురి విషయంలో కూడా ఆస్తి కోసం, లేదా రావాల్సింది లేదా ఉన్నది ఎదిగిపోతుందని, ఓకే అంటే ఉన్న ఆస్తి డెవలప్ అయిపోద్ది, ఉన్నదాన్ని కొంచెమైనా చేసేసుకుంటారు, లేదా మళ్ళీ కొత్తవి కొనేసుకుంటారు. సో వీళ్ళు స్థిరపడిపోతున్నారు అని కొంతమంది మీకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు రూట్ మార్చి వేరే రూట్‌లో వెళ్తున్నారు. వాళ్ళొక్కరే నిలబడిపోవాలనుకుంటున్నారు అనే విషయాన్ని క్లియర్‌గా చూడగలుగుతున్నారండి. ఓకేనా? దానికోసం కర్ర పట్టుకొని వేరే రూట్‌లో వెళ్తున్నారు. వర్క్ ఆన్ చేస్తున్నారు. ఓకేనా? మీ ముందు కాదు. మీ ముందు నటిస్తున్నారు మీతో మామూలుగా ఉన్నట్టు. బట్ మీ వెనక గోతులు తవ్వుతున్నారన్న విషయం చూసే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఏం పని చేస్తున్నారసల వాళ్ళు అనేది అర్థమవుతుందండి. ఓకేనా? అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్, మన కలెక్టివ్ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు మన కలెక్టివ్ విషయంలో? యెస్. ద వీల్ అనేది టర్న్ అవుతుంది. టైం అనేది రన్ అవుతుంది. కానీ వీళ్ళ యొక్క ప్రయత్నాలైతే ఫలించట్లేదు. ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఫలించట్లేదు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ అవకాశం లేదు అనేది క్లియర్‌గా చూస్తున్నారు. డబ్బులు చేతులు మార్చడం చూస్తున్నారు కొంతమంది. కొంతమంది వర్క్ ఆన్ చేయడం చూస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళు వర్క్ ఆన్ చేసినా సరే వర్క్ అవ్వకపోవడం, వాళ్ళు నిరుత్సాహపడటం, పని చేయలేదని వాళ్ళు బాధపడటం, వీటన్నిటిని కూడా చూస్తున్నారండి కొంతమంది. ఓకేనా? అలాగే ఒక సైడ్ మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళడానికి కూడా చూస్తున్నారు. 2 స్క్రీనుల్లో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? అండ్ అలాగే దారైతే లేదండి ఖచ్చితంగా. మీ విషయంలో క్రియేట్ చేయడానికి ముగ్గురికి దారి లేదనే విషయం తెలుస్తుంది. అండ్ టైం అనేది రన్ అవుతూ ఉంది. బట్ మీ 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 విషయంలోనే, మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనే ఛాన్స్ లేదు. ఓకేనా? సో, ఇది ఇలా ప్రాసెస్ ఇలా నడుస్తూ ఉంది. మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ వెనక వర్క్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఏది పని చేయట్లేదు. అలాగని మీరు సెలబ్రేషన్ ఆపారా అంటే లేదు. మీ సెలబ్రేషన్‌లో మీరున్నారు. మీరు పార్టీ చేసుకుంటున్నారు, కర్రీస్ తెచ్చుకుంటున్నారు. అండ్ మీ ఓన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. మీ పనులు మీ ఇంట్లో వాళ్ళతో, సిస్టర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా? సో, మీ సెలబ్రేషన్‌లో మీరున్నారు. ఓకేనా? సో, మీ వెనక గుమ్మడికాయ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగా పక్కన అలా చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే మీకు గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. పని విషయంలో కూడా అపోజిషన్‌ని కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో క్రియేట్ చేశారు కూడా. ఓకేనా? మీరు చేస్తున్న పని విషయంలో అపోజిషన్‌ని కూడా క్రియేట్ చేశారంట. సో, ఇక్కడ ఏం చేస్తున్నారు అనంటే కనిపిస్తుందది క్లియర్‌గా. మీ పనికి అపోజిషన్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న విషయం అయితే కనిపిస్తుంది. ఓకేనా? యాక్షన్ తీసుకోండి అని కూడా అపోజిషన్‌ని రెడీ చేస్తున్నారంట మీ విషయంలో. ఓకేనా? మీరెవరితో అయినా కొలాబరేట్ గానీ, ఏదైనా మీ సెల్ఫ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికైతే అడ్డంకి అయితే లేదండి. ఓకేనా? బట్ కొలాబరేషన్ అనేది వాళ్ళు కావాలని మాట్లాడి ఇచ్చిందే ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? వేగంగా అంటే వేగంగా మీరు సెలబ్రేట్ చేసుకోవడం, మీకన్నీ కొనుక్కోవటం, మీరు 4 చేతులతో సంపాదించడం, మీరు మీ లైఫ్‌లో బిజీ అయిపోయారు. 4 సైడ్‌ల నుంచి 4 పనులు చేసుకుంటున్నారు 4 చేతులతో. అండ్ 4 సైడ్‌ల నుంచి మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనేది క్లియర్‌గా చూస్తున్నారు, గమనిస్తున్నారు. మిమ్మల్ని మీ డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఏంజెల్స్ ఉన్నారనుకుంటున్నారు. కొంతమంది స్పిరిచువాలిటీ మీద, లేదంటే డీవియేషన్ మీద, లేదా టారో రీడింగ్ మీద, అస్ట్రాలజీ మీద, డివైన్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ ప్రాస్పెక్టివ్‌లో చూస్తున్నారు. ఓకేనా? సో, వాళ్ళేంటంటే ఒక సైడ్ నుంచి ఫెమినైన్ ఎనర్జీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫీమేలు, దుర్గమ్మ, సింహం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అండ్ అలాగే ద సోర్స్, ద అల్టిమేట్ గాడ్. ఓకేనా? అలాగే బసవన్న. ఓకేనా? ఇదంతా గూడా వాళ్ళకనిపిస్తుంది. స్పిరిచువల్ యాక్టివిటీస్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే స్పిరిచువల్‌గా గైడ్ చేస్తున్న వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైమ్ మీ మీద నెగెటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి, ఏవిలే చూపించే వాళ్ళకి కూడా ఇది కనిపిస్తుంది. ఓకే. వీళ్ళకి ఈ సైడ్ నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఈ సైడ్ నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఒక పర్సన్ మాత్రం, ఒక 8 మంది మాత్రం అదే పనిగా వర్క్ ఆన్ చేస్తున్నారు గానీ, వాళ్ళ లైఫ్ మీదే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీ మీద చేస్తున్నారు అనుకుంటున్నారు గానీ, దాని ఫలితాన్ని కూడా వాళ్ళే తీసుకుంటున్నారు వేగంగా. ఇప్పుడు చూడండి, మీ విషయంలో మీరు చేస్తున్న పనిని ఆపాలని చెప్పి మీ మీద ఏదైతే కూర్చొని చేస్తున్నారో, ఓకేనా? మేకులు, సుత్తి, ఓకేనా? కాయిన్, స్టారు, ముగ్గు, రంగోలి, ఓకేనా? అండ్ బిగ్ నియర్ లైక్ పెద్ద బిల్డింగ్, ఓకేనా? పెద్ద వైట్ కలర్ పెద్ద బిల్డింగ్,
ఓకేనా. సో ఇదంతా ఏదైతే చేస్తున్నారో అది చూడండి, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటేనే ఒక పక్క నుంచి వేగంగా వెళ్ళిపోతుంది ఇంకో డైరెక్షన్‌లో. ఒక రకంగా వాళ్ళ డైరెక్షన్‌లోనే వెళ్తుందది. ఓకేనా. సో వాళ్ళేదైతే చేస్తున్నారో అది వాళ్ళకి రిటర్న్ ఎళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద అల్టిమేట్ సైన్. అండ్ ఇది కూడా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది కూడా అర్థమవుతుంది. ఆపాలి అని మీ వెనకాల ముసుగులేసుకొని తిరుగుతున్నారు గానీ, మిమ్మల్ని ఆపేయడానికి ఎవరికీ అవకాశం లేదన్న విషయం కూడా తెలుస్తుందండి. ఓకేనా. అండ్ ఇది మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీ అండ్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు మీ విషయంలో అనేదండి. ఓకేనా. మీ ఎనర్జీ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. అండ్ మోటివేటెడ్‌గా కూడా ఉంది. కీప్ గోయింగ్. ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.